హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. ఈరోజు వీడియోలో నేను రెండు పదాలు అంటే బిజీ అలాగే ఖాళీ ఈ రెండు పదాలను తీసుకొని వాటిపైన వాక్యాలు ఎలా చేయాలి, ఎలాంటి సందర్భంలో వాటిని ఉపయోగించాలి, అలాగే ఆడవాళ్ళు ఎలా చెప్పాలి, మగవాళ్ళు ఎలా చెప్పాలి అనేది నేను ఈ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్పాను. గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి. ఇవి గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి, కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఈ అరబిక్ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. ఇంకా వీడియోలో ఏముందో చూద్దాం. అరబ్బీ భాషలో బిజీ అని చెప్పడానికి మగవాళ్ళైతే మష్గూల్ అని, ఆడవాళ్ళైతే మష్గూలా అని చెప్తారు. మష్గూల్ అని మగవాళ్ళు, మష్గూలా అని ఆడవాళ్ళు చెప్తారు. అలాగే ఖాళీ అని చెప్పడానికి మగవాళ్ళైతే ఫాది అని చెప్తారు, ఆడవాళ్ళైతే ఫాదియా అని చెప్తారు. ఫాది అని మగవాళ్ళు, ఫాదియా అని ఆడవాళ్ళు చెప్తారు. అలాగే నేను బిజీగా ఉన్నాను అని చెప్పాలంటే మగవాళ్ళైతే అన మష్గూల్ అని చెప్తారు, ఆడవాళ్ళైతే అన మష్గూలా అని చెప్తారు. అన అంటే నేను, నాకు రెండు అర్థాలు కూడా వస్తాయి. అన మష్గూల్ అని మగవాళ్ళు, అన మష్గూలా అని ఆడవాళ్ళు చెప్తారు. నేను ఖాళీగా ఉన్నాను అని చెప్పాలంటే అన ఫాది అని చెప్తారు మగవాళ్ళు, ఆడవాళ్ళైతే అన ఫాదియా అని చెప్తారు. ఒకవేళ ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందనుకోండి, తల్లాజా ఫాది అని చెప్తారు. ఫ్రిడ్జ్ని తల్లాజా అని చెప్తారు. ఫ్రిడ్జ్లో ఏం లేకుండా ఉంటే తల్లాజా ఫాది. మాఫీ అగరాద్ అంటే ఫ్రిడ్జ్లో ఏం వస్తువులు లేవు. మాఫీ కోద్రా అంటే కూరగాయలు ఏమీ లేవు అనే అర్థమైతే వస్తుంది. ఒకవేళ కార్లో ఏ వస్తువులు లేకుండా ఖాళీగా ఉందనుకోండి, సయ్యారా ఫాది అంటే సయ్యారా ఖాళీగా ఉంది అనే అర్థం వస్తుంది. కారు, ఒకవేళ కారు గనక ఖాళీ లేకుండా ఫుల్గా సామాన్లతో గనక నిండి ఉంటే సయ్యారా ముఫాది అంటే కార్ ఖాళీగా లేదు అనే అర్థమైతే వస్తుంది. అలాగే నువ్వు బిజీగా ఉన్నావా అని మనము అడగాలంటే మగవాళ్ళనైతే ఇంత మష్గూల్ అంటే నువ్వు బిజీగా ఉన్నావా అనే అర్థం వస్తుంది. ఆడవాళ్ళనైతే ఇంటి మష్గూలా అల్హేన్ ఇంటి మష్గూలా అంటే ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావా అనే అర్థం వస్తుంది. మనం ఎలా అడుగుతామంటే ఇంత ఫీ మష్గూల్ అని అడుగుతాము. అది కరెక్ట్ కాదు, రాంగ్ సెంటెన్స్ అవుతుంది. ఇంత అంటే నువ్వు, ఫీ అంటే ఉంది, మష్గూల్ అంటే బిజీ, నువ్వు ఉంది బిజీ అని వస్తుంది. అలా అడగకండి. ఇంత మష్గూల్ అని మగవాళ్ళకి, ఇంత మష్గూలా అని ఆడవాళ్ళకైతే అడుగుతారు, నువ్వు బిజీగా ఉన్నావా అని అడగడానికి. అలా అడిగినప్పుడు మనం సమాధానం ఎలా చెప్పాలంటే అవును ఈరోజు చాలా బిజీగా ఉన్నాను అని చెప్పాలంటే ఇల్యోమ్ వాజిద్ మష్గూల్ అని మగవాళ్ళు, ఇల్యోమ్ వాజిద్ మష్గూలా అని ఆడవాళ్ళు అయితే చెప్తారు. హే అంటే అవును అనే అర్థం వస్తుంది. కొన్నిసార్లు ఈ అని కూడా చెప్తారు. ఇల్యోమ్ వాజిద్ మష్గూల్ అని చెప్తారు. ఇల్యోమ్ వాజిద్ మష్గూల్ అని చెప్తారు. అవును ఈరోజు చాలా బిజీగా ఉన్నాను అని చెప్పడానికి. రేపు నేను ఖాళీగా ఉంటాను, ఈరోజైతే చాలా బిజీగా ఉన్నాను, రేపు నేను ఖాళీగా ఉంటాను అని మనం ఎలా చెప్పాలంటే మగవాళ్ళైతే బాచర్ అనఫాది లేదా బుక్రా అనఫాది అంటే రేపు నేను ఖాళీగా ఉంటాను అనే అర్థం వస్తుంది. అదే ఆడవాళ్ళైతే బాచర్ అనఫాదియా లేదా బుక్రా అనఫాదియా అని చెప్పొచ్చు. బాచర్ అన్న బుక్రా అన్న రేపు అనే అర్థం వస్తుంది. ఈ రోజుని ఇల్యోమ్ అంటారు, రేపుని బాచర్ లేదా బుక్రా అంటారు. ఎందుకు ఇంత బిజీగా ఉన్నావు అని అరబిక్లో ఎలా అడుగుతారంటే లేష్ మష్గూల్ కతీర్ అంటే ఎందుకు ఇంత బిజీగా ఉన్నావు అనే అర్థం వస్తుంది. వాళ్ళు అలా అడిగినప్పుడు మనం సమాధానం ఎలా చెప్పాలంటే ఎందుకంటే ఈరోజు ఎక్కువ పని ఉంది. దీన్ని ఎలా చెప్పాలంటే ఎషాన్ ఇల్యోమ్ ఫీ వాజిద్ షుగుల్ అని చెప్తారు. ఎషాన్ అంటే ఎందుకంటే అనే అర్థం వస్తుంది. ఇల్యోమ్ అంటే ఈరోజు, ఫీ అంటే ఉంది, వాజిద్ అంటే ఎక్కువ, షుగుల్ అంటే పని. ఎషాన్ ఇల్యోమ్ ఫీ వాజిద్ షుగుల్ అని చెప్తారు. ఇప్పుడు నా దగ్గర టైం లేదు. ఇది ఎవరైనా మనం అర్జెంటుగా ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఏదన్నా చెప్పినప్పుడు నా దగ్గర ఇప్పుడు టైం లేదు అని మనం చెప్తాం కదా, దాన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే మాయింది వక్త్ అల్హేన్ అన్న మష్గూల్ అంటే ఇప్పుడు నా దగ్గర టైం లేదు, నేను బిజీగా ఉన్నాను అనే అర్థం వస్తుంది. మాయింది అంటే నా దగ్గర లేదు, వక్త్ అంటే సమయం లేదా టైం, అల్హేన్ అంటే ఇప్పుడు. మాయింది వక్త్ అల్హేన్ అని చెప్తారు. ఇప్పుడు టైం లేదు అని చెప్పాలంటే మాఫీ వక్త్ అల్హేన్ అని చెప్తారు. నా దగ్గర టైం లేదు అన్నప్పుడు మాయింది అని వస్తుంది. ఇప్పుడు టైం లేదు, అక్కడ నా దగ్గర లేకుండా ఓన్లీ ఇప్పుడు టైం లేదు అని చెప్పాలంటే మాఫీ వక్త్ అల్హేన్ అని చెప్తారు. నేనిప్పుడు ఖాళీగా లేను అని చెప్పాలంటే ముఫాది అల్హేన్ అని మగవాళ్ళు, ముఫాదియా అల్హేన్ అని ఆడవాళ్ళు చెప్తారు. నేను ఇప్పుడు ఖాళీగా లేను, నేను బిజీగా ఉన్నాను అంటే అన మష్గూల్ అని మగవాళ్ళు, అన మష్గూలా అని ఆడవాళ్ళు అయితే చెప్తారు.
అన మష్గూల్ అంటే నేను బిజీగా ఉన్నాను అని మగవాళ్ళు చెప్తారు. అన మష్గూలా అని ఆడవాళ్ళు చెప్తారు. అన ఫాదియా అంటే నేను ఖాళీగా ఉన్నాను అని మగవాళ్ళు చెప్తారు. అన ఫాదియా అంటే నేను ఖాళీగా ఉన్నాను అని ఆడవాళ్ళు చెప్తారు. ఇంత మష్గూల్ అల్హేన్ అంటే ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావా అని మగవాళ్ళని అడగాలి. ఇంతి మష్గూలా అల్హేన్ అంటే నువ్వు బిజీగా ఉన్నావా అని ఆడవాళ్ళకి అడుగుతారు. హే ఇల్యోమ్ వాజిద్ మష్గూల్ అంటే అవును ఈరోజు చాలా బిజీగా ఉన్నాను. బాచర్ అన ఫాది రేపు నేను ఖాళీగా ఉంటాను అని చెప్తారు మగవాళ్ళు. ఆడవాళ్ళైతే బుక్రా అన ఫాదియా అని చెప్తారు. బాచర్ అన్న బుక్రా అన్న రేపు అనే అర్థం వస్తుంది. లేష్ మష్గూల్ ఖతీర్ అంటే ఎందుకు ఇంత బిజీగా ఉన్నావు అని అర్థం. అషాన్ ఇల్యోమ్ ఫీ వాజిద్ షుగుల్ ఎందుకంటే ఈరోజు చాలా పని ఉంది అని అర్థం. మాయింది వక్త్ అల్హేన్ అంటే నా దగ్గర టైం లేదు, ఇప్పుడు నా దగ్గర టైం లేదు అనే అర్థం వస్తుంది. మాఫీ వక్త్ అల్హేన్ అంటే ఇప్పుడు టైం లేదు అనే అర్థం వస్తుంది. వీడియో చివరికైతే వచ్చేసామండి. గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో మళ్ళీ కలుద్దాం.